హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీ అలర్ట్. మీ చుట్టూ జరుగుతున్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో ఇవాల్టి బీ అలర్ట్లోకి ఎంటర్ అయిపోదాం. మనముంటున్నది పాడు మనుషుల మధ్య. ఒంటరి ఆడపిల్లకే కాదు, తండ్రి అన్న పక్కనున్న రక్షణ లేని రోజులివి. తండ్రిని చితకబాది 13 ఏళ్ల బాలికను 5గురు ఆటో డ్రైవర్లు అపహరించారు. తమ బిడ్డ ప్రాణాలతో బయటపడుతుందని ఆశగా ఎదురు చూస్తున్న కన్నవారికి కన్నీళ్లే మిగిలాయి. తెల్లవారేసరికి ఆ బాలిక శవమై కనిపించింది. అది సామూహిక అత్యాచారానికి గురై మనసున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే ఈ పాశవిక దుర్ఘటన జరిగింది మరెక్కడో కాదు, చారిత్రక భాగ్యనగరానికి అతి సమీపంలో. అప్పటి వరకు ఈ తండ్రితో ఉన్న చిట్టి తల్లి కామాంధుల చేతికి చిక్కింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకుంటుండగా రాక్షసుల కంటపడింది. అప్పటి వరకు నాన్నతో కబుర్లు చెప్పిన బంగారు పాప కన్నీటి ఖాతగా మిగిలిపోయింది. బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందనే చిన్ని ఆశ అడియాసి అయింది. ఏ కన్నవారికి రాకూడని కష్టం వీరికొచ్చింది. రంగారెడ్డి జిల్లా బటర్వన్ తండాకు చెందిన రాములకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే రాములు చిన్నమ్మాయిని మాత్రం ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. తానుండేది మారుమూల తండాలు, అక్కడ పెద్ద చదువులంటే కష్టం. అందుకే చిన్నబిడ్డ కావ్యను హైదరాబాద్ చందానగర్లోని బంధువుల ఇంట్లో ఉంచాడు. 13 ఏళ్ల కావ్య అక్కడి కస్తూర్బా సంక్షేమ హాస్టల్లో ఉండి 9వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో రాములు సోదరుడి ఇంటికి వెళ్లి కావ్యను తీసుకుని బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. గంటకు పైగా మండుటెండలో ప్రయాణం చేయడంతో తండ్రి కూతుళ్లకు దాహం వేసింది. అప్పటికి సమయం 6 గంటలవుతోంది. చీకటి పడుతుండటంతో వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతలో ఉన్నారు. మోతిపల్లి గేటు వద్ద ఓ బోర్ కనిపించడంతో 2 వీలర్ పక్కన ఆపి నీళ్లు తాగటానికి వెళ్లారు. ఇద్దరు నీళ్లు తాగుతుండగా 5గురు ఆటోలో అక్కడికి వచ్చారు. ఇద్దరు రాముల్ని గట్టిగా పట్టుకోగా ఒకడు బండరాళ్లతో రాములు తలపై కుట్టాడు. మరో 2 బాలికని ఎత్తికెళ్లి ఆటోలో పడేశారు. తలపై తీవ్ర గాయమైన రాము స్పృహ కోల్పోగా దుండగులు బాలికను తీసుకుని పరారయ్యారు. నీళ్ళు తాగినండి. ఫస్ట్ నేను తాగిన, తర్వాత నా బిడ్డ తాగింది. బిడ్డ తాగి ఆడనే చెప్పులు ఉన్నాయి, గుంజుకున్నారు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 5 మంది వచ్చిండ్రు. 5 మంది వచ్చినాక నాకు పట్టుకున్నారు. కొట్టారా నిన్ను? ఎట్లా, దేంతో కొట్టారు? రైతుతో కొట్టారు సార్. గుర్తుపడతావా వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా? ఏమో సార్, ఇక్కడ మోగమి ఇట్లా కట్టుకున్నారు. వాళ్ళు ఇట్లా గుర్తుపడతాం సార్. ఏమన్నా అరిచారా వాళ్ళు? ఏమన్నా అంటే విజయ్ అని అన్నారు చూడు, అట్లాగే సార్. అంతే సార్. ఒకడు వెనక ఉంటే వాని పేరు పెట్టి పిలిచారు. విజయ్ అని అన్నారు. దానికోసం విజయ్ అంటే నేను సప్పుడు దాకా ఈ నెత్తిలో కొట్టింది కదా సార్. అట్లా నేను వాహనంలో అటుగా వచ్చిన వ్యక్తులు కిందపడి ఉన్న రాముల్ని లేపి నీళ్లు తాగించారు. షాక్ నుంచి తేరుకున్న రాములు కూతురు కిడ్నాప్ కు గురైందని గ్రహించి మోమిన్పేట పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్ చేశాడు. కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు రాములు చెప్పిన వివరాల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఒక 1 కిలోమీటర్ దూరంలో లోపలికి రోడ్ నుంచి ఒక 100 ఫీట్ 150 ఫీట్ లోపల ఒక చిన్న గుంతలాగా ఉంది. ఆ గుంత లోపల బాడీ ఉందని ఆ బాడీ చూసి సినిమా ఫెన్స్కి వెళ్తే అక్కడ బాడీ అంతా చేసి ఉన్నాయి. తర్వాత అక్కడ ఘాట్లు గిట్లు ఉన్నాయి. అది కాక రాయి తీసుకొని తల మీద కొట్టిన గాయాలు ఉన్నాయి. తర్వాత గొంతుకు లెగేచర్ మార్కు అదే స్ట్రాంగులేషన్ చేసినట్టు కూడా ఉంది. రాత్రంతా పోలీసులు బంధువులు బాలిక కోసం వెతుకుతూనే ఉన్నారు. జనసంచారం లేని ఆ కీకారణ్యంలోనూ చిట్టి తల్లి కోసం గాలించారు.